ఇదే ప్రయాగరాజ్ మహాకుంభమేళ. ఇది నాగసాధువులు అఘోరాలు ఎక్కడుండో అర్థమైతలేదు. అయితే ప్రైవేట్ బస్ అయితే ఎక్కినాం గైస్. అయోధ్యకి అయితే వెళ్తున్నాం. మేము నైట్ 8 o'clockకి వెళ్ళినాము. మేము అక్కడికి చేరేసరికి 4 అయింది. అంటే మధ్యలో ఏదో ఒక టౌన్లో ట్రాఫిక్ జామ్ అయిందని వేరే రూట్ల నుంచి వచ్చాడు, అందుకే అంత లేట్ అయింది. హలో గాయ్స్, ఇప్పుడే పొద్దున మార్నింగ్ 4 అవుతుంది. ఇప్పుడే అయోధ్యకి అయితే రీచ్ అయిపోయినా. ఇప్పుడు నది దగ్గరికి పోతున్నాం స్నానం చేయనీకి. గుడి ఓపెనింగ్ మార్నింగ్ 7కి ఉంది. అయితే పోతున్నాం ఘాట్లో. ఇప్పుడైతే స్నానం చేయడానికి పోతున్నాం. లేట్ అయితే తొందరగా లేదంటే తెల్లారినాక చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు 4:30 అవుతుంది. చలి పెడుతుంది. ఇక్కడ హెలికాప్టర్ ఉంది గాయస్, చూసారు కదా. దానికి అద్దాల మీద పరదా కప్పారు. చూడండి హెలికాప్టర్ నడుస్తుందో నడదో తెలియదు కానీ దీనికి 2 సెక్యూరిటీలు ఉన్నారు. ఇక్కడ ఒక సెక్యూరిటీ గార్డు, అక్కడ ఒక సెక్యూరిటీ గార్డు ఉంది. నడిచేటట్టు ఉంది, ఇది ఎగిరేటట్టు ఉంది, నడిచేటట్టు కాదు. ఇది అయోధ్య స్నానాల ఘాటు. ఇక్కడ ఎక్కువ వీడియో తీయాలనుకుంటలేను. స్నానం అయిపోయింది గాయస్, దర్శనానికి వెళ్తున్నాం. ఇంకా గుడి అయితే టైం ఓపెన్ కాలేదు. ఇంకా ఎంత అవుతుందంటే 6 అవుతుంది. 7కు ఇంకా 1 hour టైం ఉంది టెంపుల్ ఓపెన్ చేయడానికి. ఇప్పుడు వెళ్తున్నాం గాయస్. మన వాళ్ళు ముగ్గురు రోడ్డు ప్లేన్ ఉంది. జై శ్రీరామ్. ఇంకా 2 కిలోమీటర్లు ఉంది నడాలా. 2 కిలోమీటర్లు. వీణా భలే ఉంది. ఫస్ట్ హనుమాన్ ఆలయం దర్శించుకుంటానికి పోతున్నాం. ఇదే ఎగ్జిట్ అన్నమాట. అందరు ఎగ్జిట్ అయ్యి ఇక్కడ నుంచి కిందికి వెళ్ళిపోతారు.
అక్కడ వస్తూరు చూసినాం అలా. ఇప్పుడైతే రాముని దర్శనం కోసం అయితే పోతున్నాం. హనుమంది దర్శనం అయితే అయిపోయింది. రాముని దర్శనం కోసం అయితే పోతున్నాం అందరం కలిసి. అది అయిపోయినాక చూపిస్తాం. అందరు రామ్ మందిర్కి అయితే వచ్చేసినాం గైస్. ఇదే ఎంట్రీ. అక్కడ ఉన్నట్టుంది. లోపల గుడి దగ్గరనే ఉంది అనుకున్నా, కాకపోతే చాలా దూరం ఉంది. ఎంట్రీ దగ్గర నుంచి మ్యాక్సిమం 1 కిలోమీటర్ వరకు ఉంది. కాకపోతే కంటిన్యూస్ లైన్ ఉంది. ఎక్కడ ఆగాల్సిన అవసరమే లేదు. ఇది గుడి అనుకున్నా, కాకపోతే దీని ఇంకో 500 మీటర్స్ అవతల ఉంది. అలా నడుచుకుంటూ 10 మినిట్స్ తర్వాత అయితే గుడి అయితే కనిపించింది. మెయిన్ గుడి ఎంట్రన్స్ కనిపించింది అన్నమాట. ఇదే ఆ మెయిన్ ఎంట్రన్స్. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది. ఇంకా ప్రాపర్గా మొత్తం అయితే గుడి అయితే రెడీ కాలేదు. ఇప్పుడు నార్మల్గా ఎట్లా అంటే విగ్రహాన్ని ప్రతిష్టాపించారు, భక్తులకు అలాగే ఏ ఇబ్బంది కలగకుండా దర్శనం అయితే చేపిస్తారు అంతే. ఇదే ఇక గుడి మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి గుడి లోపలికి వెళ్ళాలి స్ట్రైట్గా ఒక 500 మీటర్స్ ఉంటుంది లోపలగా. ఇది మొత్తం స్టోనే, రౌతుండే కడుతుర్రు. ఎందుకంటే నేను ఏదో కొంచెమన్నా సిమెంట్ అన్నా ఏదన్నా కలుపుతారు అనుకున్నా. ఇక్కడ ఆర్కిటెక్చర్ ఎవరో కానీ బాగానే అది చేసారు. పబ్లిక్ అయితే చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఒక 5-6 లైన్లు ఉన్నాయి. ఆ లైన్లోనూ ఒక్కోళ్ళు వెనక ఒక్కోళ్ళు వస్తారు. అదే 2 లైన్స్ ఉంటే చాలా ఇబ్బంది అయ్యేది. కంటిన్యూ లైన్ ఉంది. ఆ ఒక్కోళ్ళు వెనక ఒక్కోళ్ళు అయినా సరే సీరియల్గా క్యూ వస్తారు. ఎక్కడైనా డిస్టర్బెన్స్ అనేది లేదు. ఎవరిది వాళ్ళే సైలెంట్గా వెళ్ళిపోతారు. మీరు ఇప్పుడు చూడొచ్చు గుడి లోపల యాంబియన్స్ అయితే ఎలా ఉందో. సూపర్ అంటే సూపర్ ఉంది. ఎవరు చెక్కిర్రో కానీ డిజైనింగ్ చమ్మంది అబ్బా అనిపించింది నాకైతే. దర్శనం అయితే మొత్తం అయిపోయింది. ప్రయాగరాజ్ కుంభమేళా అది స్నానం అయిపోయింది. అలాగే అయోధ్య రామ మందిర్ దర్శనం అయిపోయింది. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. ప్రజెంట్ అయితే రైల్వే స్టేషన్లో ఉన్నాము. మాకు మార్నింగ్ 4:30కి ఉంది. నైట్ కొద్దిసేపు ఇక్కడ వండుకొని రైల్వే స్టేషన్లో మార్నింగే ఎక్కేస్తాం ట్రైన్. కాశీగిన పోవాలనే ప్లాన్లు ఉండే, కాకపోతే ఇక్కడ ప్రయాగరాజ్కు కుంభమేళాకు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కాశీకి పోతురంట. మళ్ళీ దర్శనంకు చాలా టైం పడుతుందట. కొంతమంది 12 గంటలైనా పడుతుందట దర్శనంకు. అందుకే ఎందుకు మళ్ళీ రిస్క్ తీసుకున్నాడు అని ఇక పోవట్లేదు. అయోధ్య పోతానికే ఇబ్బంది అయింది చాలా. బస్సులు టైం అయిపోయింది మేము వచ్చేసరికి టైంకు.
మళ్ళీ ప్రైవేట్ బస్సులో పోయినాం, ఒక్కొక్కళ్ళకు 400 టికెట్. ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం గాయస్. కుంభమేళ స్నానం